మీరు చూస్తేనేమో సంక్రాంతికి ఇక్కడికి రాకుండా ట్రిప్పులకి వెళ్ళిపోయారు. ఇలా అయితే ఎలా అన్నారు మా పేరెంట్స్. అంటే ఆ ట్రిప్లో మాతో పాటు మా మమ్మీ కూడా ఉందిలేండి, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే సంక్రాంతికి మీరు లేరు కాబట్టి సో ఒక 1 వీక్ ఇక్కడికి వచ్చి ఉంటే మాతో పాటు మీకేమో సంక్రాంతి ఫీస్ట్ లాగా నచ్చినవన్నీ వండి పెడతాను అంది మా మమ్మీ. 1 వీక్ కాదు కదా, 1 డే కూడా అవ్వదు, మీ అల్లుడుకున్న బిజీ షెడ్యూల్కి కుదరదు అని చెప్పాను రావడం. అయితే సరే రావు కదా మానేసే అని చెప్పి మా డాడీ ఏమో ఇందాక మీకు పిక్లో చూపించినట్టు ఆ చికెన్, మటన్, ఫిష్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. మంచిగా అల్లుడికి వండి పెట్టు అని కూడా చెప్పారనమాట. అయితేనేమో ఇంకా మటన్ పులావ్ చేద్దామని డిసైడ్ అయిపోయాను. సో రండి చేసేసుకుందాం, ఈజీగా అయిపోయే మటన్ పులావ్. కోసం నేను కొంచెం లవంగాలు, యాలకులు, అనాస పువ్వు, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, బిర్యానీ ఆకు, పారనైస్, జాపత్రి, సోంపు తీసుకున్నాను. స్టార్టింగ్ లో మీకు చూపించినట్టు వెంటనే పేస్ట్ చేసేసుకున్నాను. దాన్ని ఏం వేయించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా పేస్ట్ చేసేసుకోవడమే. తర్వాత ఇలాంటి ఒక వెజల్ తీసుకున్నాను వండుదామని చెప్పి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా. సో నెయ్యి వేసుకొని అది కొంచెం వేడెక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా వేగేసిన తర్వాత కొంచెం టమాటో, అంటే ఒక 2 టమాటో సరిపోద్ది, మేమిద్దరం కాబట్టి జస్ట్ 2 టమాటోస్ సరిపోద్ది, ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, అది కూడా ఒక 2 మినిట్స్ వేగాలి. దాని తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. దాని తర్వాత ఇందాక నేను గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు కొంచెం ఉడకనివ్వాలి. మసాలా పేస్ట్ కొంచెం వాటర్ వేసుకొని చేసుకున్నాను కాబట్టి ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడు మటన్ యాడ్ చేసేసుకుంటున్నాను. సో మటన్ యాడ్ చేసుకున్నాక కారం, ఉప్పు మీకు ఎంత నచ్చితే అంత యాడ్ చేసేసుకోండి. ఉప్పు చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు యాడ్ చేస్తాం, మళ్ళీ తర్వాత రైస్ కలిపాక కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని తర్వాత ఈ మటన్ ఉడకాలి కదండి. సో ఈ ముక్కలు బాగా పైకి తేలే వరకు వాటర్ ఫుల్గా వేసేసుకొని ఒక 10 మినిట్స్ అప్రాక్సిమేట్లీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే తర్వాత ఉడికిపోయాక మనకు తెలిసిపోద్ది కదా ఆబ్వియస్లీ. మీరు ఎంతమంది మీట్ లవర్స్ ఉన్నారు? నేనైతే మటన్కి అబ్బా పెద్ద ఫ్యాన్ ఏం కాదు, ఎప్పుడో ఇయర్కి మ్యాక్సిమం 2 or 3 టైమ్స్ అంతే. ఇలాంటి సంక్రాంతి ఏదో వచ్చేటప్పుడు ఎక్కువ చికెనే కోడినే అండ్ ఆ చేపల్ని వేసేస్తామన్నమాట పొట్టలోని. సో మటన్ ఉడికిన తర్వాత నేను కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత నేను కావాల్సినంత రైస్ యాడ్ చేసేసుకున్నాను. అండ్ రైస్ ఉడకాలి కదా, సో దానికి తగ్గ వాటర్ జనరల్ మనం రైస్కి వాడే మెజర్మెంటే, ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోద్ది కాబట్టి. ఈ పిల్లలు చూడండి దాగుడు మూతలు ఆడుకుంటున్నారు ఎంచక్కా. సో చాలామంది మటన్ని చాలా రకాలుగా వండుతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఒకసారి ముందు కుక్కర్లో పెట్టేసి ఇండివిజువల్గా మటన్ని, తర్వాత అది వాడి పులావ్ చేస్తాను, లేకపోతే ఇలా డైరెక్ట్గా చేస్తాను. ఎలా అయినా చేయొచ్చు మన కంఫర్ట్ బట్టి. సో కొంతసేపటికి పులావ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఒకసారి దించే ముందు ఉప్పులు అన్నీ చెక్ చేసుకోండి. వండర్ఫుల్ లైలా మజ్ను కాంబో ఏంటో తెలుసా? సో గోంగూర అయినా నార్మల్గా కొంచెం ఉప్పు కారం వేసి ఉడకబెట్టేసి దీంతో నంచుకుంటే అబ్బా అవసరం ఉంటుంది. కానీ నాకు ఆ టైంలో గోంగూర లేదు ఇంట్లో, సో ఇంకేం చేయలేను. సో అలానే తిన్నాము. వీలైతే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఉంటాను మరి, బాయ్.